గ్రామంలో యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే వినాయకుడి దగ్గరికి వచ్చేసి మన అక్కలందరూ కూడా మళ్ళీ వాళ్ళకు మంచి కాలేజీలలో సీట్లు వస్తలేవు. కార్యక్రమంలో కూర్చొని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఎంతో మంది సీట్లు వచ్చినాయి. మళ్ళొకసారి తప్పట్లు. దాదాపుగా 35 సంవత్సరాల నుండి సమాజానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు దానిపైన ఒక పాంప్లెంట్ మనము విడుదల చేస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతోటి భక్తితో పాటు సామాజిక బాధ్యతగా మనము ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకుపోతున్నాము. గౌరవనీయులు గంగరాజు ఎస్ఐ గారు ఇప్పుడు వాటిని ఇనాగ్రేషన్ చేశారు. అందరికీ ఇస్తున్నారు. దయచేసి అందరూ తీసుకోవాలి. ఎస్ఐ గారికి మేము చెప్పదలుచుకున్నాం, మంచి ఉన్నతమైన విద్య చదువుకొని ఒక క్రమశిక్షణతో ఉన్నవాళ్లే ముందు ముందు మీ పోలీస్ స్టేషన్ ద్వారా సామాజిక హిత కార్యక్రమాలు ఏవి చేసినా మా ద్వారా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా మీరు కూడా మా యువకుల పట్ల మంచి హృదయంతో ఉండి అన్ని సహాయ సహకారాలు అందించాలని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఆదర్శవంతమైన గణేష్ మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడున్న అక్కా చెల్లెలు అన్నతమ్ములందరికీ కూడా నా యొక్క నమస్కారం. అదేవిధంగా వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు చాలా మంది కూడా చెప్పడం జరిగింది, మనం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ అవి చేయట్లేదు. అందులో భాగంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రాం చేయడం, లైక్ ప్రకృతిని కాపాడే విధంగా మట్టి గణేష్ ను ఏర్పాటు చేసుకోవడం, మనం ఏర్పాటు చేసిన మండపం దగ్గర ఏదో ఒక నేర్చుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఒక గణేష్ చూశాను, శాస్త్రీ బొమ్మ దగ్గర ఉన్నది, ఈ మట్టి విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది ఇంకా మనకు శివకుమార్ అన్న నాకు 1 వీక్ ఇట్లాంటివి చేస్తున్నాము, దానికి మీ సహకారం కావాలి అని అంటే మీరు చేయడమే చాలా గ్రేట్, ఎటువంటి సహకారమైనా మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఈ సైబర్ నేరాల గురించి అనే కాన్సెప్ట్ తీసుకొని చేయడం అన్నది మనకు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు తెలిసి ఏర్పాటు చేయలేదు. అందుకే మన శ్రీధర్ సార్ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అనేది సంతరించుకున్నది. ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో డైరెక్ట్ గా, గతంలో అయితే దొంగలు అనే వాళ్ళు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు దొంగతనం చేసుకుపోయేది. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. టెక్నికల్ దొంగ అనమాట వీడు. టెక్నాలజీని ఉపయోగించుకొని మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డదాన్ని వాడు సులువుగా క్యాచ్ చేసి నేరాలు చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే చాలా వరకు కొన్ని పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన పాంప్లెట్ లో చూసినట్టయితే కూడా ఇందులో ఒక 4-5 రకాలు ఇచ్చిండు. కానీ ఇవే కాకుండా అసలు మోసం అనేది ఎన్ని రకాలుందో కూడా చెప్పలేని విధంగా జరుగుతుంది. ఈ రోజు ఇచ్చిండు ఒక పర్సన్ 1,80,000 పోగొట్టుకున్నారు కమర్పల్లి విలేజ్. అది క్రెడిట్ కార్డు మోసం అని చెప్పేసి. కాకపోతే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఏ మోసం జరిగినా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే వాటిలో మోసానికి గురి కావడానికి వారికి కీ ఇవ్వడం అనేది, ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం. మనం ఏ విధమైనటువంటి యాప్ గానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎటు పోవు. 100% అది గ్యారంటీ. మేము చాలా వరకు